ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి మీకు ముందే అనుమానం వచ్చినప్పుడు మాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తావ్రా? మహా అయితే ఈ పెళ్లి ఆపుండేవాడివి, అంతే కదా? ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. ఆ ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు మనల్ని దుమ్మెత్తిపోశారు. అదితి ఉసురు మనకు తగిలిందని ఆడిపోసుకుంటున్నారు. కొడుకును సరిగ్గా పెంచడం చేత కాదని మనల్ని తిట్టారు. అవన్నీ విని కూడా దీన్ని వెనకేసుకొస్తున్నారు. నరోలేని నాలుకలు ఏవేవో అంటాయి అత్తయ్య గారు. అవన్నీ పట్టించుకుంటామా? పట్టించుకోకు. దీన్ని నెత్తిని పెట్టుకో. దీని నెత్తి మీద ఒక బండ్రాయి వేయి, పేడ పోతుంది. అదెందుకు చావాలి నాన్నమ్మా? చావాల్సిన వాళ్ళు చావాలి గాని. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటక్క? నేను అహల్యని వీధిలో గెంటేయడమో, అహల్య సూసైడ్ చేసుకోవడమో చేయమంటావా? అప్పుడు మీ కోపం చల్లారుతుందా? ఆ నందుగాడు చెల్లెల కోసం అంత చేస్తే నీ చెల్లెల కోసం నువ్వేం చేసావు? ఆదిత్యని కాదని దీన్ని పెళ్లి చేసుకోవడం నువ్వు చేసిన తప్పేరా. నీతో వచ్చి ఇది తప్పు చేసింది. తప్పంతా మీ ఇద్దరిదే. మీ వల్లే ఈ సమస్య అంతా. పరిష్కారం చేయాల్సింది కూడా మీరే. ఏంటన్నా ఇందాకటి నుంచి మీరేం మాట్లాడట్లేదు? తప్పంతా మాదే అని నాన్నమ్మ అక్క అంటున్నారు. మీరు చెప్పండి, మేము తప్పు చేశామా? ఇంట్లో పనిచేస్తున్నట్టు బుల్లాబాయికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఏంటి ఇంట్లో ఎవరూ కనపడట్లేదు? అవును, పెళ్లి జరిగిన ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉండడం ఏంటి? నిశ్శబ్దమా పాడా? ఇందాక పెద్ద గొడవ అయింది. ఏం జరిగింది? ఇది బంగారాజు గారు జరిగింది. ఏంటి, కొత్త పెళ్లి కూతురు అప్పుడే పుట్టింటికి వెళ్ళిపోయిందా? అవును, అంతా ఆ గౌతమ్ బాబు పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి వల్లనే. ఇంతకీ ఎవరా అమ్మాయి? మొన్న చూడలేకపోయాను, నిన్న పెళ్లిలోనూ చూడలేకపోయాను. ఇటు మేడం గారి కుటుంబంలో కలతలు తీసుకొస్తోంది, అటు వ్యాపారంలో నష్టాలు తీసుకొస్తోంది. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను, యామిని మేడం, అదితి అమ్మాయి గారుల ఉసురుతో ఆ అమ్మాయి సర్వనాశనమవుతుంది.
ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు గౌతమ్ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అదితి రావాల్సిన స్థానంలోకి ఇదొచ్చింది. అందుకే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇంకా సిగ్గు లేకుండా ఈ ఇంటికొస్తున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు అసలు మనిషివేనా? గౌతమ్ గారు, తప్పంతా నాదేనండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరుగుతుంది. మీ తప్పు ఎలా అవుతుందండి? పెళ్లి చేసుకోమని మీరు నన్ను అడగలేదు కదా. నేనే మీ మెళ్ళలో తాళి కట్టాను. నేనే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. అందుకే ఇన్ని అవమానాలు, ఇన్ని మాటలు పడుతున్నారు. ఒక్క నన్ను కాపాడడం కోసం ఇంతమందితో మాటలు అనిపించుకుంటున్నారు. మీకోసం మాత్రమే కాదండి, మీ కడుపులో ఉన్న ఇంద్రా బిడ్డ కోసం కూడా. మా కోసం మీరు చేసిన త్యాగం మీ కుటుంబానికి కష్టమైందండి. మీ 2 కుటుంబాలు విడిపోయాయి. మీరు ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యారు. ఇప్పుడు శ్రావ్య నందుకి దూరమైంది. అంతా నా వల్లే. లేదండి, నందు మేకవన్నె పులిలా మన దగ్గర నటించాడు. అక్క చెప్పినట్టు వాడికి ముందే ప్లాన్ ఉంది. అదితి కోసం కావాలనే గేమ్ ఆడాడు. నందు శ్రావ్యని ప్రేమించడం అయితే నిజం కదండి. ఆ జంటని ఎలాగైనా కలపాలి. అందుకు నేనే అడ్డుగా ఉన్నాను. నా అడ్డు లేకపోతే ఆ జంట మాత్రమే కాదు, మీ 2 కుటుంబాలు కలుస్తాయి. దయచేసి మీరు మళ్ళీ అలా మాట్లాడకండి. మీకు ఇదివరకే చెప్పాను, ఇది మీ ఇల్లు, ఇక్కడే మీ జీవితం. నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా మీ స్థానం శాశ్వతం. వద్దండి. నా మెడలో మీరు వేసిన 3 ముళ్ళు ఎన్నో చిక్కుముడులవుతున్నాయి. సమస్య ఇంకా పెద్దదవ్వకముందే నేను సర్దుకోవడం మంచిది. అన్నయ్య, శ్రావ్య, అన్నయ్య.